ఎట్లున్నది దందా? గిరాకు లేవు. ఒక ధర చేస్తున్నాం, ఒక ధర అమ్ముతున్నాం. మొదలు వెళ్తలేదు. ఎండలో కూర్చుంటున్నాం. తాగడానికి మంచిలు దొరకలేవు. మాకు ఎట్లకెంచి ఎట్టి విధంగా మాకు రేకి రేపిరి నీడ చేయండి. మాకు ఫస్ట్ తాగడానికి మంచిలు ఇదేంటి చాలా కష్టం అవుతుంది. గిరాకులు కూడా అవుతలేరు. గిరాకులు వచ్చిన వాళ్ళకి కూడా దాహం లేస్తే మంచి నీళ్ళు దొరుకుతాయి. ఎక్కడికైనా పోయి తాగాలంటే దూరం దూరం ఉన్నాయి షాపులు. వాళ్ళకు నీళ్ళకు పరిశాన్ అయింది. ఇక మేము మా దగ్గర ఉంటే ఇష్టం లేకుండా లేదు మంచి నీళ్ళ గురించి. అయితే ఈ రోడ్డు మీద ప్రారంభం చేయబట్టి మాత్రము 60 సంవత్సరాలు అయినాయి. నా ఏజ్ ఎంత ఉందో అంత గుజరాంచి. నాకు 9 మంది మన్మరాలు. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఏడుంది ఏం లేదు మాకు. ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి మాకు రూపాయి లేదు. బిచ్చపోనికి రూపాయి వేసామన్నా మా దగ్గర చిల్లర లేదు. చిల్లర కరువు అయిపోయింది, బేరం కరువు అయిపోయింది, గిరాక్ కరువు అయిపోయింది. ఏది లాభం లేకుండా అసలు ఏం అర్థమైతే లేదు. ఎందుకు అవుతుందో అర్థమైతే లేదు మాకు. అన్ని గ్యారంటీలు అమలు చేస్తున్నట్టుండు కదా. అమలు చేసేది ఎక్కడుంది? ఏడుంది అమలు? సన్నబియ్యం ఇచ్చారు. సన్నబియ్యం ఇచ్చారు కరెక్టే. అది వంపితే గంజి గంజి ఉంది అన్నం. గంజి గంజి ఉంది అన్నం. ఏం అన్నం మంచిగా లేదు, రుచి లేదు. అందులో మన ఏమంటారు అవి ప్లాస్టిక్ బియ్యం కలిసినాయి. అది దాంతో మెత్తగా మెదడు అవుతుంది అన్నం. ఇక ఉప్పు వేసుకొని ఇంత పెరుగు పోసుకొని తాగినాం. మరి ఆడ ముఖ్యమంత్రి నేను ఇచ్చిన బియ్యం మంచిగానే అని ఆడ పోయి కూర్చొని తింటుండు కదా. ఏం తింటారు వాళ్ళు? తింటారు. మనకు తినిపోతే కావాలా చెప్పు? ఈ రోడ్డు మీద కూర్చుంటాం, మంచిది కావాలి మనకు. ఈ మార్కెట్ లో కూర్చుంటాము, ఆయన కూరగాయలు చూస్తాము, మంచి వండుకొని తింటాము. మా చేతిలో పని తెచ్చుకుంటాం, కొనుక్కొచ్చుకుంటాం, అమ్ముకుంటాం, మిగిలిన వండుకుంటాం. అంటే బియ్యం మంచిగా లేవా? బాగలేవు. అయ్యో, మరి వాళ్ళు ఏమో మేము సన్న బియ్యం ఇచ్చారు. సన్న బియ్యం ఇచ్చారు కరెక్టే, కానీ వాళ్ళు మంచిగా లేదు. వాళ్ళ సరుకు మంచిగా లేదు. 500 గ్యాస్ బుడ్డి ఇస్తుండ్రా? లేదు లేదు లేదు. నిన్న మొన్న తీసుకున్న 880 రూపాయలు. 1000 ఇస్తే 120 ఇచ్చిండు. 880. 50 రూపాయలు పెరిగిందట ఇప్పుడు. ఎట్లా పెరిగిందో ఏమో కానీ ఏదో అంత ఇచ్చిన.